చెప్పండి రజనీ గారు, అంటే సమావేశాలు బ్యాక్ టు బ్యాక్ నిర్వహిస్తున్నారు. అంటే ఈ సమావేశాల ద్వారా అసలు ఏం సందేశం ఇస్తున్నారు? కాపు జేఏసీ అనేది ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఉద్యమం రాజ్యాధికారం అని చెప్పేసి, దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని చెప్పేసి ఈ రకరకాల ప్రపోజల్స్ అయితే పెడుతున్నారు కదా. ఈ సమావేశాల వల్ల అల్టిమేట్గా ఏమైనా కదలిక అనేది తీసుకురాగలుగుతున్నారా అంటే మీరేం చెప్తారు? సార్, కదలికలు రావాల్సిన వాళ్ళ దగ్గర రావాలి. రాజ్యాధికారం వస్తుందా అంటే మన ఆలోచన, మన స్థాయి, మన స్థానం, దాన్ని కూడా మనం గెస్ చేసుకోవాలి ఉన్న పరిస్థితిని. ఇంకొకటి ఏంటంటే కాపుల్లో ఐక్యత ఎంతవరకు ఉందో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిరంజీవి గారు పాలకొల్లులో ఓడిపోయారు, అల్లు అరవింద్ గారు ఓడిపోయారు, నాగబాబు గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. కాపుల భారీ మెజారిటీ ఉన్న సంఖ్యాబలం ఉన్నటువంటి ప్రదేశాల్లో పోటీ చేసినప్పటికీ జమున గారు గెలిచారు, కోట శ్రీనివాస్ గారు గెలిచారు, బాబు మోహన్ గారు గెలిచారు. అంటే వాళ్ళకంటే తక్కువైన వాళ్ళ వీళ్ళు కాదు కదా. ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత ఏరియాల్లో కాపులతో ఓడించబడ్డాడు అంటే అసలు ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి. అక్కడ ఐక్యత ఉందా లేదా అంటే ఇంతవరకు ఎగ్జాంపుల్ సరిపోదా అండి? ఇంకొకటి, ఐక్యత ఎందుకు లేదు అంటే కాపుల్లో ప్రతి ఓడు ప్రశ్నించేవాడే. ఒకటి చెప్పింది 10 మంది విని ఆచరించేవాడే ఊడు ఉండడు. 10 మంది మాట్లాడతారు, 10 మంది ప్రశ్నిస్తారు, 10 మంది సూచనలు ఇస్తారు, 10 మంది ఇది తప్పు ఇది ఒప్పు అంటూ మాట్లాడతారు. ఇక అప్పుడు వినేవాడెవడు, ఆచరించేవాడెవడు? ఐక్యత ఉందా లేదా అంటే ఎవరో ఒకడు బాగుపడితే వాడు మన కులంలో ఎదుగుతాడరా, మనకు ఉపయోగపడతాడరా, అతన్ని ఎదగనిద్దాం, మనం ఎంతో సహాయం మనం చేద్దామనే ధోరణి కాపుల్లో ఉండదు. కప్పల సామెత అవుతుంది. అంటే ఒక కప్ప పైకి వెళ్తుంటే ఇంకో కప్ప లాగుతుంటుంది. ఒకటి పైకి పోతే ఏదో తావులో దీన్ని తీసుకెళ్తుందన్న ఆలోచన దీనికి ఉండదు. నేను లేనప్పుడు అదెందుకు ఉండాలని దించుతారు. ఈరోజు ఒక 2000 మంది కూర్చున్న దగ్గర ఒక 5 సీట్లు మీకు కేటాయిస్తున్నా ఎవరో నిర్ణయించుకోండి అంటే మిగతా కులాల్లో ఒక ఐక్యత మీద పోతారు. మనవాళ్ళల్లో నాకు ఇవ్వపోయినా పర్లేదు వాడికి ఇవ్వకూడదు, వాడికి ఇవ్వపోయినా పర్లేదు నాకు ఇవ్వకూడదు, ఈ ధోరణితో అతను ఎదగడు, ఇంకొకళ్ళని ఎదగనివ్వరు. అందులోనూ మాకు ఇక ఆడబిడ్డలు బయటకు వచ్చారు అంటే మీరు చూసుంటారు, 1000లో ఒకళ్ళు, 1,00,000లో కూడా ఒకళ్ళే, 10 లక్షల్లో కూడా ఒకళ్ళు ఇద్దరు అంతే. ఇక ఆడబిడ్డలు బయటికి ఎందుకు రారు అంటే మా కులంలో మా వాళ్ళే పోటుగాళ్ళు, మేమే మాట్లాడతాం, మేమే చేస్తాం. రాజకీయం మీరేం చేస్తారు? మీ వల్ల ఏమవుతుంది? మళ్ళాగా బయటకు వచ్చి మాట్లాడగలరా? సమస్యలు ఎదుర్కోగలరా? అరే ఇంట్లో సమస్యలు ఎదుర్కొని ఇల్లు చక్కబెట్టుకొని మీలాంటి వాళ్ళని భరిస్తూ పోషిస్తూ పాలించే తల్లులు రాష్ట్రాన్ని పరిపాలించలేరా అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రతిభా భారతి గారు ఒక దళిత మహిళలను తీసుకొని వచ్చి ఒక స్పీకర్ స్థాయిలో కూర్చోబెడితే దళితులందరూ అబ్బా మమ్మాయి అంటుంటే ఇప్పుడు ఉన్న రోడ్డు మీద అడిగితే ఊర్రా మీ అమ్మాయి అంటే మమ్మాయి కాదు ప్రతిభా భారతి అని, మీరు చుట్టాలు కదా మా కులపు అమ్మాయే. ఆ ధోరణి ఆ కులంలో ఉంది. మరి మా కులంలో ఏదండి? ఒక ఆడబిడ్డ ముందుకెళ్తే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? కులంలో ఒక నాయకుడు ఎదుగుతుంటే అతనికి మినిస్ట్రీ ఇవ్వండి, అతనికి ఎమ్మెల్యే ఇవ్వండి, అతను పోటీ చేయమనండి, డబ్బు లేకపోతే చేయలేరా, మేమందరం తలో చేస్తామనేవాడు ఎవరు? సో ఇలా ఐక్యత అనేది పూర్తిగా కోల్పోతుందండి. ఎంత కోల్పోతుందంటే ఆఖరికి చిరంజీవి గారిని పాలకొల్లులో ఓడిపోతే ఆ అవమానం దిగమింగలైంది తెలుసా. సో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం ఏంటంటే భీమవరం మన బలం ఎక్కువ. ఇప్పుడు అదే మనుషులు, అప్పుడు అదే మనుషులు. అప్పుడేం కనపడలేదా పవన్ కళ్యాణ్ గారు? అప్పటికీ పవర్ స్టారే, అప్పటికీ ప్రజానాయకుడే, అప్పటికీ సేవా దృక్పథం గల నాయకుడే, అప్పటికి ప్రజారాజ్యం పార్టీ నుంచి పార్టీని కాపాడుకొస్తున్నటువంటి యోధుడే. మరేం కళ్ళు పోయినాయా, కనపడలేదా, మరి గుర్తించలేదా, గమనించలేదా అంటే సమాధానం లేదు. సో ఖచ్చితంగా ఐక్యత అనేది చాలా అవసరం అండి. ఇటువంటి మాటలు, ఐక్యత లేని మాటలు మనకు ఏకంగా ముఖ్యమంత్రే కావాలంట, మంత్రి కూడా అవల, ఎమ్మెల్యే కూడా అవల, ఏకంగా ముఖ్యమంత్రి గెలిచిన ఒక్కడు కూడా రాపాక అంటే నేను ఈ పక్కకు రాను అంటూ వెళ్ళిపోయినాడు. ఇక ఎలా అడుగుతాం అబ్బా? అడగడానికి కూడా అంటే ఉట్టికి ఎక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కేస్తాం మనం. ఏకంగా ముఖ్యమంత్రి అని మనం ఎంత రెచ్చగొడుతున్నా ఒక ప్రజ్ఞత, స్మిత ప్రజ్ఞత అంటారు చూడండి, అలా కలిగి ఉన్న వ్యక్తి నాయకుడు. రెచ్చగొడితే ఎంతోమంది పడిపోతాం. అరబ్బా నీకేంటబ్బా అనగానే అబ్బా నాకేంటా అనుకుంటాం. కాదు, వాళ్ళు ఏదో మాట్లాడతారులే అభిమానంతో. మనం ముందు బేస్ మట్టం చేసుకోండి, పునాది బలం పెట్టుకోండి, తర్వాత బిల్డింగ్లు కట్టచ్చు. ముందు పునాదే లేదు, శంకుస్థాపనే లేదు, ఏకంగా 10 ఫ్లోర్లు కట్టేయండి, ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోండి అంటే అవుతుందా?
మాటలు వేరు చేతలు వేరు సార్. దయచేసి నేను కాపుల్ని ఒక ఐక్యత కండి, దయచేసి అన్నని గుర్తించండి, గమనించండి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండండి. ఈరోజు 30 సీట్ల 40 సీట్ల 50 సీట్లు, అసలు ఎన్ని సీట్లు గెలిచాం మనం మాట్లాడుకుందాం రండి. ఎన్ని సీట్లు గెలిచాం, ఎన్ని చోట్ల ఓడిచ్చారు, అసలు అది ఎంత తప్పు సార్. అది మనం డిమాండ్ చేసే పరిస్థితిలో మనం ఉన్నామా అనేది తీసేస్తే, అన్నయ్య ఒక శాసనం పెట్టాక దాన్ని దాటి మనం పోతామా? ఈరోజు ఒక్కటే చెప్పండి, టీడీపీలో భారీ ప్రెజర్ ఉంది చంద్రబాబు గారికి. పీక మీద కత్తి పెట్టి ప్రెజర్ పెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ మనలో మనం మాట్లాడుకుంటాం. కానీ ఎప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి అది ఎందుకు ఒప్పుకున్నారు, ఇది ఎందుకు చేశారు అనే ధైర్యం మనం చెయ్యం. ఎందుకంటే అభిమానం. వాళ్ళకి మనకి తేడా ఉంది. వాళ్ళు పెట్టే ప్రెజర్ వాళ్ళు బయటకు చెప్పుకోరు. మనకు మాటలు ఎక్కువ కదా, నోరు ఎక్కువ కదా, మనం మాట్లాడేస్తాం. అట్లా ఎట్లా చేస్తారు, ఇట్లా ఎట్లా చేస్తారు. వాళ్ళు చేతలు. బాబు గారిని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అక్కడ. కానీ ఆ పరిస్థితి మనం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పెట్టాం. ఎందుకంటే ఆయన మీద ఉండే అభిమానం. దయచేసి ఇప్పుడు మెయిన్ క్రైటీరియా ఏంటంటే, కాపులు ఐక్యతగా నిలబడి కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు తీసుకున్నా అది మన పునాది రాయే. ఈరోజు చిరంజీవి గారు కూడా పునాది రాళ్ల నుంచే కదండి పైకి వచ్చి ఈరోజు అదిరిపోయే సినిమాల్లో, అదిరిపోయే అవార్డులలో ఒక స్థాయిలో కూర్చున్నారు. మనకు పునాది ఇదండి బాబు. ముందు పునాది వేసుకునివ్వండి. ఆయన మాటకు కట్టుబడి పనిచేద్దామండి. ఎందుకంటే ఎంతో ఆలోచిస్తారండి. ఎవరో పొగిడిపోతే ఈరోజు ఆయన మీటింగ్ పెడుతుంటే ₹1 కూడా తీసుకోకుండా తండోపతండాలుగా కదిలొచ్చేవారు. నాకు ఓట్లు ఎందుకు వేయట్లేదు, నన్ను ఎందుకు 2 చోట్ల ఓడించి అవమానించారని ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏమై ఉండేదండి? ఆయన ఎంత ఓపికగా ఓర్పుగా నన్ను ఓడించారంటే, అబ్బా ప్రజలు అబ్బా ఆశ పెడితే ఆశపడతారు, భయపెడితే భయపడతారు. ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులు. వాళ్ళ గురించి మనం బాధపడకూడదు. అంటే ఇదే మాట నాగబాబు అన్న త్రివిక్రమ్ డైలాగ్ చూసి వకీల్ సాబ్లో ఈ డైలాగు బాగా రాసావు, ఈ డైలాగు పవన్ కళ్యాణ్ గారు దగ్గర విన్నావా, నీ అంతటి నువ్వు రాసావా అంటే, ఇంకెందుకు బాసు అడుగుతావు, 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఏంటి బాసు పరిస్థితి, ఏంటి ప్రజలు నమ్మి ఇంకా కూడా అక్కడే ఉంటావా అంటే, ఏంటబ్బా ప్రజల గురించి మాట్లాడతారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి. అవతలోడు భయపెడుతున్నాడు, ఓటైపోతే భయపడ్డారు. అవతలోడు ఆశ పెడుతున్నాడు, ఆశపడ్డారు. వాళ్ళు ఇంక అంతవరకే ఆలోచించగలుగుతారు. అటువంటి ప్రజల్ని వదిలేసి చెయ్యొదిలి వెళ్ళిపోవడం అనేది తప్పు. తెలుసుకుంటారు. మార్పు కోసం ప్రయత్నించేదే మన పార్టీ, ప్రశ్నించేదే మన పార్టీ. అలాంటిది మార్పు రాలేదని మనం తప్పుకొని వెళ్ళిపోతే ఇక రాజకీయం అవుతుందా ఇది అంటూ నిలబడిన నాయకుడు ఈరోజు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఆయనకు తెలుసు. మనల్ని గౌరవం తగ్గనీయకుండా ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు. మనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనం చేయాల్సిందంట ఆయన కట్టుబడి ఇచ్చినటువంటి మాటకి శాసనంగా భావించి మన వంతు పనిచేసి, కాపుల్లో ఐక్యత ఉంది. గతంలో ఓడించాం పాలకొల్లులో చిరంజీవి గారిని, నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్తే వాళ్ళ నిలబడి గెలిపించడం మన ఉద్దేశం. అదే మన ఆదర్శం, అదే మన అంతిమ లక్ష్యం అవ్వాలండి. ఇంకో పక్క డబ్బులన్నీ కూడా ఉచితంగా ప్రజలకు ఇచ్చేస్తున్నాడు, తన సొంత కష్టార్జితాన్ని ప్రజలకి దారాదత్తం చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక సెల్ఫ్ డబ్బా చేసుకుంటున్నాడు, జన సైనికులు కూడా ఒక సెల్ఫ్ డబ్బా చేస్తుంది అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. అయితే నేరుగా క్యూఆర్ కోడే క్రియేట్ చేసి పార్టీకి ఇంకో పక్క విరాళాలు సేకరించి ఏదో ఇతను సొంత సొమ్ము ఇస్తున్నట్టుగా ఒక బిల్డప్ చేస్తున్నాడు అన్నట్టుగా కూడా కొన్ని వ్యతిరేక మీడియాలు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావిస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన బిడ్డల డిపాజిట్ డబ్బులు తీసి పార్టీ కార్యాలయానికి ఇచ్చాను, నేనున్నా లేకపోతే చనిపోయినా నా బిడ్డలకి కొంత సెక్యూరిటీ ఉండడం కోసం దాచి ఉన్న డబ్బుల్ని నా రాష్ట్ర అభివృద్ధి ప్రగతి కోసం కార్యాలయానికి ఇచ్చాను అన్నాడు. సరే, ఆయన ఇచ్చాడు, ఆయన డప్పు కొట్టుకున్నాడే అనుకో, నువ్వు కూడా డప్పు కొట్టుకొని ఇవ్వచ్చుగా. కనీసం క్రిస్మస్ పండుగ ఒక చాక్లెట్ పంచడం తెలియదు, ఒక కేక్ ముక్క ఇవ్వడం తెలియదు, కనీసం బోర్డర్లో సైనికులకు నువ్వు ఇచ్చిన చందా ₹500. ఆయన ఏది సినిమాలో నటిస్తానే ₹1 ఇచ్చారు. పోనీ ఇప్పుడు ఇచ్చాడంటే ఓ అబ్బా డప్పు కొట్టుకోవడం కోసం ఇచ్చాడన్నారు. అసలు తమ్ముడు సినిమా సక్సెస్ అయ్యాక దాని మీద వచ్చిన డబ్బుని వాళ్ళ నాన్నగారి చేతితో బోర్డర్లో సైనికులకు ఇచ్చాడు. అప్పుడు ఏ రాజకీయ పార్టీలోకి రాలేదే అన్నదమ్ములు, మరి ఎందుకు ఇచ్చాడమ్మా? అంటే ఇప్పటికిప్పుడు వచ్చేవన్న ఆదర్శాలు, అభ్యుదయ భావాలు. నెల్లూరులో ఏదైతే ఒక కమ్యూనిటీ హాల్లో, టౌన్ హాల్లో అంటారు చూడండి కళ్యాణ్ గారు, టౌన్ హాల్లో ఏదైతే గద్దరన్న పాటలకి బండి వెనకాల బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండిలో నువ్వు వస్తావురా అంటూ ఒక పాట పాడినారు చూడండి. అప్పుడు టౌన్ హాల్లో ఎగిరినటువంటి పవన్ కళ్యాణ్ గారు
అదే గద్దరన్న చేయి పట్టుకొని గద్దరన్న మంచికి చెడుకి ఉపయోగపడి గద్దరన్నకి అన్ని రకాల ఆర్థిక సహాయాలు చేసి హాస్పిటల్కి కూడా సహాయం చేసిన ఆయన ఏ రోజు ఒక్క మాట చెప్పుకోలే. గద్దరన్న ఒక ప్రెస్ మీట్లో చెప్తే ఓహో గద్దరన్న ఈరోజు మా అన్న గద్దరన్న ఫ్రెండ్సా, లేకపోతే గద్దరన్నకి మా అన్న ఇంత సహాయం చేశాడా. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అంటే పాస్ లేకుండా పర్మిషన్ లేకుండా ఒక లూనా సహాయంతో లోపలికి వెళ్ళినవాడు గద్దరు. ఆ గద్దరన్న పవన్ కళ్యాణ్ గారి జేబులో డబ్బు తీసుకొని చక్కగా నా తమ్ముడు అని చెప్పి మాట్లాడి ఎంత ఉంటే అంత తీసుకొని వెళ్ళిపోయి అంత ప్రేమగా ఉండి దగ్గర తీసుకొని అతని ఆదర్శాలు ఇతని ఆదర్శాలు ఎందుకురా నువ్వు పోలీసోడు కొడుకుపోయి పోలీసోడు ఒక నాయనకాలు తిరుగుతావు అంటే నీ ఆదర్శాలు నచ్చుతాయి అన్న, నీ అభ్యుదయ భావాలు నచ్చుతాయి అన్న, నీ పాటతో జనాల్ని మేల్కొల్పుతావన్నా అంటే అరే అందరూ పాడలేరురా నువ్వు మాటలతో లేపు ప్రజల మేలుకొలుపు అని అన్న మాటలు ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారి మాటలు గద్దరన్న మాటలతో విన్నామండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పుకోరు ఈ డప్పులు. ఏ రోజు నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని మేము మాట్లాడుకోవడమే, మేము ఎంత చేసామని. సరే ఆయన చేశాడు నువ్వు కూడా చెయ్యి. నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అని పెద్ద గోల్డ్ మెడల్ పైకెత్తి చూపిస్తాడు, అది పోగరా? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం వాడు గొప్పతనం. నువ్వు కూడా తెచ్చుకోమ్మా, నువ్వు కూడా పులివెందుల్లో ఆస్తులు ఏమైనా ఉంటే అవి దానం చేసి ఒక యూనివర్సిటీ కట్టమ్మా, లేకపోతే ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టమ్మా. మొత్తం మన సాక్షి పేపర్ భారతీయ సిమెంట్ తినడం దాచుకోండి దోచుకోండి. సో ఈ పరిస్థితిలో ఉన్న నీకు ఏవి చెప్పినా అదేంటి చెవిటోడు ముందు శంఖం ఊదినట్టేనండి. ఓకే, ఇంకో పక్క కాపు ప్రతినిధుల సమావేశంలో ఎందుకు ఒక బలమైన స్టాండ్ తీసుకోలేకపోతున్నారు? మీలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్గా మద్దతుగా ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఒక రాష్ట్రంలో ఒక బలమైన వాయిస్గా మీరైతే ప్రభుత్వం చేసే తప్పుల్ని కానివ్వండి, కమ్యూనిటీ పరంగా ఏదైతే చేస్తున్న యాక్టివిటీస్లో కానివ్వండి, ఒక రంగా గారి ఆదర్శ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీ విలువైన సమయాన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజున ఈ మీటింగ్కి కూడా వచ్చిన పరిస్థితి. ఎందుకు కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మద్దతుగా ఎందుకు కాపీ చేసి ప్రకటించలేకపోతుందంటే ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, విమర్శిస్తారు అంటే ఎన్నో కులాల వాళ్ళు ఒక మాట అనేవాళ్ళండి, మీ కర్మ బాగోక మీరు కాపుల్లో పుట్టారు, అదే మా కులంలో పుట్టుంటే ఈ పాటికి ఒక స్థాయిలో నేను కూర్చోబెట్టి ఉండేవాళ్ళం, మీలాంటి గొంతును కాపాడుకునే వాళ్ళం. కానీ మీ వాళ్ళలో ఐక్యత లేదమ్మా. డబ్బు అంటే ఒకరి దగ్గర ఉండదు, మిగతా వాళ్ళ దగ్గర ఉంటుందిగా. అందరూ కలిసి ఒక తాటి మీద వచ్చి ఈ అమ్మాయికి ఎమ్మెల్యే ఇవ్వాలి, ఈ అమ్మాయిని ఒక స్థాయిలో కూర్చోబెట్టాలి ఎందుకని అడగరు? అంటే ఒకళ్ళు గెలుస్తుంటే ఇంకొకళ్ళు వెనక్కి లాగేదే మీ కులం అని నన్ను ఎన్నో కులాల వాళ్ళు అడిగారండి. అదే రకంగా ఎంతోమంది ఆర్థిక సహాయం చేస్తామని కూడా వచ్చారు. నేను ఎన్నో మందికి చెప్తాను, అంటే ఆర్థిక సహాయం వద్దని అనకుండా భలే వాళ్ళే సార్, ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతాం అంటూ తెలివిగా తప్పించుకుంటాం. కానీ ఏ కులం దగ్గర ₹1 తీసుకోమండి. ఎప్పుడు మిగతా పార్టీలతో పోలిస్తే అంటే టీడీపీ జనసేన ఏ దృష్టితో చూస్తారంటే అమరావతి రాజధాని రైతుల ఉద్యమంలో నేను బాగా గట్టిగా పోరాటం చేశానండి. సో టీడీపీ అంటే మంచి అభిమానం. మరి టీడీపీని జనసేనని ఎలా చూడాలంటే టీడీపీలో నాకు మంచి గౌరవం ఇస్తారండి, కానీ నన్ను అక్కడ కుర్చీ వేసి కూర్చోబెడతారండి, నాకు చాలా గొప్పగా ఉంటుందండి. కానీ జనసేనలో నన్ను కింద కూర్చోబెట్టిన అది నా కుటుంబం, అది నా వాళ్ళు అనేటటువంటి ప్రాధాన్యత నాకు ఉంటుందండి. అక్కడ కుర్చీలో వేసినా నేను ఫ్రీగా కూర్చోలేనండి, ఇక్కడ కింద కూర్చున్న మనోళ్ళే అనే ఒక ఫీలింగ్ ఉంటుందండి. సో మా వాళ్ళకి ఆ ఐక్యత అనేది లేకపోవడం వల్ల ఆలోచన లేదు. కానీ అంటే మంచి అయితే రాలేకపోవచ్చండి, కానీ చెడు అంటే నిలబడే వాళ్ళే మా వాళ్ళండి. ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నా వెనకాల నిలబడతారండి. ఇంకొకటి, మీరు ఎంత రెచ్చగొట్టినా నాకేదో రాజకీయమైన ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు బాధపడినండి. లేకపోతే మీరు అంటున్నట్టుగా మా వాళ్ళు ఎందుకు ఐక్యతగా లేరు, నన్ను ఎందుకు ఒక తాటి మీద నిలబెట్టి చూపించట్లేదు, నన్ను ఎందుకు 1000 మంది వెళ్ళి కళ్యాణ్ గారిని అడిగి ఇదిగో అమ్మాయికి స్థాయి ఇవ్వండి, పిలిచి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు కదా, ఒక ఎమ్మెల్యే కోట ఇవ్వండి, మా కాపుల గొంతు బయటకు వినిపిస్తుంది, కింది స్థాయి నుంచి పైకి వచ్చింది కాబట్టి కాపు సమస్యలన్నీ అమ్మాయికి తెలుస్తుంది, మా ఆడపిల్ల అక్కడ ఉంటే మాకు కూడా ధైర్యంగా ఉంటుంది, ఏదైతే ప్రతిభా భారతి గారు స్పీకర్గా ఉంటే దళితులందరూ కాళ్ళు ఎగరేసినట్టుగా మా అమ్మాయి అక్కడ ఉంటే మాకు కూడా గొప్పగా ఉంటుంది కదా అనే పదాన్ని ఎప్పుడు ఎందుకు వాడలేదు అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మా వాళ్ళు వాడకపోయినా నాకు బాధ లేదండి. కానీ ఎకరాలు అమ్ముకొని కార్లు మెయింటైన్ చేసి పార్టీలో రాజకీయం కోసం ఎదగడం కోసం పాటుపడ్డే మా కాపుల్లో మగవాళ్ళు ఉన్నారు చూడండి. ఈ రోజుకి ఒక స్థాయి లేక ఒక స్థానం లేక బాధపడుతున్న వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుందండి. సరే, నాకంటే ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు కూడా ఎలాగో సపోర్ట్ చేయరు అనుకోండి, వదిలేయండి. సో అలా సపోర్ట్ ఒక మగవాడి కన్నా చేయండి, అతనన్నా ఎదగనివ్వండి అంటే ఎవరిని ఎదగనిచ్చారు మీరు? చిరంజీవిని పాలకులలో గెలవనిచ్చారా? పవన్ కళ్యాణ్కి 2 చోట్ల గెలవనిచ్చారా? ఐక్యత అనేది అసలు మనలో ఉందా? మనలో ఉంటే ఒక ఆడబిడ్డని ఇలా నిలబెట్టుకుంటామా? లేకపోతే ఇంతమంది మగవాళ్ళు ఎకరాలు అమ్ముకొని ఒక అభ్యుదయ భావాలతో ముందుకెళ్తున్న వాడిని మనం వెనక్కి లాక్కుంటామా? ఈరోజు బోండా ఉమ్మ గారు ఎందుకు ఒక స్థాయిలో ఉన్నారు?
టీడీపీలో వాడు పైకి పెట్టుకుని నెత్తి పెట్టుకుని కాపోళ్ళకి ఆ స్థాయి ఇవ్వాల్సిందేననేగా కూర్చోబెట్టింది. ఆ గళం వినిపిస్తున్నాడుగా. నిమ్మల రామానాయుడు గారు ఏ స్థాయిలో ఉన్నారు? టీడీపీలో వాళ్ళు కాపోడిని కాపాడుకుంటే ఆ గళం విప్పితే ఎన్నిసార్లు గెలిచాడు, ఎంత గట్టిగా మాట్లాడతాడు, ఆయన్ని మించిన వాళ్ళు ఉన్నారా? సో ఆ రకంగా మన పార్టీలో కనీసం మనం అధినాయకుడికే మనం విలువ ఇవ్వండి, నాకు ఇవ్వలేదని మీరు అడుగుతారా అండి? మిమ్మల్ని గెలిపించుకోలేదా, లేకపోతే మేము ఎమ్మెల్యే అడిగిన? అరే ఎమ్మెల్యేగా నిలబడిన అభ్యుదయ భావాల ఆదర్శమూర్తికే మా వాళ్ళు ఐక్యతగా ఆయన గెలిపించుకోలేకపోయారంటే మీరు రెచ్చగొట్టడానికి మిమ్మల్ని కాపాడుకోలేదు, మీకు స్థాయి ఇవ్వలేదని అడిగితే ఇంకేం చెప్తాం చెప్పండి. సో ఖచ్చితంగా అందరూ కలిసి ఒక తాటి మీద వెళ్ళాలి. ఇకపైనైనా ఐక్యతగా కలిసి ఉండాలి. రాజకీయ ఇంట్రెస్ట్ కలిగిన ప్రతి ఒక్కరిని మనం ఆపాదించుకొని వారి స్థాయి స్థితిగతులను బట్టి మనమందరం ఆర్థిక సహాయం చేసుకుంటూ పార్టీలో పైకి దిగితే, ఒకటి ఎదిగితే 100 మందిని పైకి తెస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముదామండి.